పిచ్చుక కోడి కూడా వ్యాపారం. తుని పిచ్చుక వాళ్ళ దగ్గర చాలా కోళ్లుంటాయి. వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా చికెన్ వండుకోవాలంటే వాళ్ళు పెంచుకునే కోళ్లు మాత్రమే వండుకుని తింటూ ఉంటారు. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఇద్దరు కూడా ఆ కోళ్లని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. అలాగే తుని పిచ్చుక వంటలు కూడా చాలా బాగా చేస్తూ ఉంటుంది. వర్షాకాలం మొదలవుతుంది. దానితో బాగా చలి వేస్తూ ఉంటుంది. ఊరిలో పక్షులందరికీ బాగా జలుబు, జ్వరం, దగ్గు అలాంటి జబ్బులు చేస్తూ ఉంటాయి. దానితో అందరూ బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాని తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకకి మాత్రం అస్సలు జలుబే చెయ్యదు. అమ్మో అమ్మా, ఊర్లో అందరికీ జలుబులవి వస్తున్నాయి. అవును బుజ్జి, నిజమే. వర్షాకాలం కదా, అందరూ జాగ్రత్తగా ఉండాలి. అయినా నువ్వు మంచి వంట చేసి పెట్టున్నావు కదా, అందుకే మనకు అలాంటివేమీ రాలేదు. అవును బుజ్జి, మన కోళ్లున్నాయిగా, అవే మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. అలా అనుకుంటూ ఉంటారు. ఊరిలో అందరికీ జ్వరాలు, దగ్గులు, జలుబులు అవి రావడంతో అందరూ లూసీ పౌరం డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడే చిచ్చుకాకి మహిగ్రద్ద ఇద్దరూ కలుస్తారు. ఏంటి చిచ్చు, నువ్వు కూడా డాక్టర్ దగ్గరికి వస్తున్నావా? అవునే మహి, నాకు జలుబు అస్సలు తగ్గట్లేదు, అందుకే ఒకసారి చూపించుకుందామని వస్తున్నాను. నాకు దగ్గు తగ్గట్లేదు చిచ్చు. ఈ జలుబు ఎలా తగులుకున్నా ఏంటో చాలా ఇబ్బందిగా ఉంది. అవును, పద పద, ఒకసారి చూపించుకుంటే గాని తెలుస్తుంది. అలా ఇద్దరూ లూసీ పౌరం డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ చాలా మంది తన దగ్గరికి వస్తూ ఉంటారు. మనమే కాదు, ఊర్లో చాలా మందికి ఇలానే ఉందన్నమాట. అవునే మహి, నిజమే. ఇద్దరూ లూసీ పౌరం డాక్టర్ దగ్గరికి వెళ్తారు. లూసీ పౌరం డాక్టర్కి కూడా జలుబు ఉంటుంది. వాళ్ళని చూసి అక్కడ తాను కొన్ని మందులిస్తుంది. డాక్టర్, జలుబు తగ్గిపోతుందంటారా? తగ్గుతుంది మెల్లగా, కంగారు పడకూడదు. ఏంటండి, మీకు కూడా జలుబు చేసిందా ఏంటి? మాట అలా వస్తుంది. అవును, నాకు కూడా తగ్గట్లేదు. అదేంటండి, మీరు డాక్టరే కదా. డాక్టర్ అయితే తగ్గిపోతుందా? మీరు వాడుతున్నట్టు నేను కూడా మందులు వాడడమే. ఎప్పుడు తగ్గాలంటే అప్పుడే తగ్గుద్ది. ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అక్కడ్నుండి బయటికొచ్చేస్తారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ మందుల వల్ల ఏమాత్రం లాభముండదు. అందరికీ ఏం చెయ్యాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాని తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక మాత్రం బాగా తిరుగుతూ ఏ జలుబులవి లేకుండా ఉంటారు. అందరూ వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏంటి, తుని వాళ్ళకి జలుబులవి ఏమి రావా ఏంటి? ఇంత ప్రశాంతంగా తిరుగుతున్నారు. లేక వాళ్ళ దగ్గర ఏమైనా మందులాంటిదేమైనా ఉందా? వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. అలా అనుకుంటుంది. ఒకరోజు తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి చోటు చిలుక వెళ్తుంది. ఏంటి చోటు, ఇలా వచ్చావు? తుని, మీకు జలుబు కానీ అలా ఏమైనా వచ్చాయా? వస్తే ఏం వాడతారు? మాకలా ఇప్పటి వరకు ఏమీ రాలేదు చోటు. అవునా? అలా ఎలా? ఊర్లో అందరికీ ఏదో ఒక జబ్బు వస్తుందిగా. అచ్చా, మా అమ్మ చేసి కోడి కూర తింటే అసలు ఏ జలుబు, జ్వరం ఏదైనా సరే ఇట్టి ఎగిరిపోతుంది. ఏంటి, అవునా? అందుక మీకు ఏమి రావు. సరే సరే తుని, నాకు కొంచెం కోడి కూర వండి ఇవ్వవా? డబ్బులు నేనిస్తాను. అలా అనడంతో తుని పిచ్చుకకి ఏం చెప్పాలో అర్థమవ్వదు. ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే బుజ్జి పిచ్చుకకి ఒక ఆలోచనొస్తుంది. అత్త, కోడి కూర బయటమ్మే కోళ్లతో కాదు, మా కోళ్లతోని వండితోని తగ్గుతుంది. సరే తుని, నువ్వు వండుతామనుకుంటే నాకు చెప్పు, డబ్బులిచ్చేస్తాను. సరే చోటు, చెబుతాన్లే. చోటు చిలుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే బుజ్జి పిచ్చుక తన ఆలోచన వాళ్ళ అమ్మతో చెప్పాలని అనుకుంటుంది. అమ్మ, నువ్వు అందరికీ కోడి కూర వండి ఇవ్వచ్చుగా. అందరికీ ఇవ్వడమేంటి బుజ్జి? అమ్మ, నువ్వు చేసి కోడి కూర తింటే నిజంగానే జలుబవి తగ్గిపోతాయమ్మా. అలాగే అందరికీ కూడా కూర వండి అమ్ము, సరిపోతుంది. అలాగే మనకి డబ్బులు వస్తాయిగా, అందరికీ జలుబులు తగ్గుతాయి, మనకి కూడా నష్టం రాదు. అవును కదా, నిజమే బుజ్జి, అలానే చేస్తాను. ఎలాగో ఊర్లో అందరికీ జలుబు, జ్వరం, దగ్గు ఉన్నాయిగా, నా కోడికూర వల్ల అవన్నీ తగ్గుతాయంటే మంచిదే కదా. అలా తుని పిచ్చుక బాగా ఆలోచించుకొని కోడికూర వండాలని అనుకుంటుంది. చోటు చిలుకకి ఫోన్ చేసి కోడికూర వండుతానని చెబుతుంది. దానితో తను చాలా ఆనందపడుతుంది. తుని పిచ్చుక కూర వండడం మొదలు పెడుతుంది. బుజ్జి పిచ్చుక వాళ్ళమ్మకి సాయం చేస్తుంది. అమ్మా, కూర చాలా బాగా వండు,
అందరికి జలుబు అట్టే తగ్గిపోవాలి. బుజ్జి, ఎప్పుడు చేసేటట్టే చేస్తున్నాను. చెయ్యి. అమ్మా, ఆ కూర తిన్నాక తగ్గకపోతే అంత అబద్ధమని అనుకుంటారు. నువ్వు భయపెట్టుకు బుజ్జి. నేను బాగా చేస్తానులే కాని. అలా తుని పిచ్చుక కోడి కూర చేయడం పూర్తవుతుంది. అప్పుడే అక్కడికి చోటు చిలుక వస్తుంది. ఆ వాసనకి తనకి బాగా నోరు ఊరిపోతూ ఉంటుంది. అబ్బబ్బబ్బా, ఇప్పటి వరకు నాకు ఏ వాసన కూడా తెలియలేదు. ఇప్పుడైతే మాత్రం నీ కూర వాసన భలే వస్తుంది తుని. చెప్పానా అట్ట, మా అమ్మ బాగా వండుతుందని. ఒక్కసారి తిని చూసి నీ నీరసం ఎగిరిపోతుంది. సరే చోటు, ఇదిగో నీ కూర తీసుకో. అట్ట, ఇంకా ఎవరికైనా కావాలంటే ఇక్కడికి రమ్మని చెప్పు. ఆ తుని, ఇవిగో డబ్బులు. నాకు కాని జలుబు తగ్గిపోతే అందరికి నీ కూర గురించే చెబుతాను. అలా చోటు చిలుక ఆ కూరని తీసుకుని వెళ్ళి బాగా తింటుంది. అంతే, దానితో తనకి జలుబు తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. చోటు చిలుక చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అబ్బా, ఏంటి ఇలా తినగానే అలా జలుబు తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. అబ్బా, భలే ఉంది. అవునులే, కూర తినగానే ముక్కు కారింది కదా, అలానే ఉంటుంది. కాసేపు చూద్దాం. అలా అనుకునేసరికి కాసేపటికి చోటు చిలుక రొంప తగ్గిపోతుంది. దాంతో తన ఆనందానికి హద్దులే ఉండవు. ఆ వెంటనే చోటు చిలుక తుని పిచ్చుకకి కృతజ్ఞతలు చెబుతుంది. అలాగే చిచ్చుకాకి, మహిగ్రద్ద అలా ఊరిలో అందరికీ తుని పిచ్చుక చేసే కోడి కూర గురించి చెబుతుంది. ఏంటి, తుని చేసే కోడి కూర తింటే జలుబు తగ్గిపోతుందా? అవును చిచ్చు, నిజంగానే తగ్గిపోయింది. ఏ జబ్బైనా తగ్గిపోతుందంట. అమ్మా, అలా అంటే నేను ముందే వెళ్తాను. నిజమే మహి, అయినా చోటు బాగానే చెప్పావులే. ఆగు, వెళ్ళి కోడి కూర కొనుక్కుంటాం. లేదంటే అందరూ తీసుకుని వెళ్ళిపోయినా వెళ్ళిపోతారు. అలా చిచ్చుకాకి, మహిగ్రద్ద వాళ్ళందరూ కంగారుగా తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. అలా ఒకరి నుండి ఒకరికి ఊర్లో అందరికీ తుని పిచ్చుక కోడి కూర గురించి తెలుస్తుంది. బుజ్జి పిచ్చుక వాళ్ళు ఎవరైనా సరే కూర కోసం వస్తారేమోనని చూస్తూ ఉంటారు. అమ్మా, ఇంకా ఎవరు రావట్లేదేంటి? అవును బుజ్జి, నిజమే. అయినా చోటుకి జలుబు తగ్గిందని చెప్పింది కదా, ఎవరైనా వస్తారేమో చూద్దాం. వస్తే భలే ఉంటుంది. అలా అనుకుంటూ ఉంటారు. అప్పుడే చిచ్చుకాకి, మహిగ్రద్ద వాళ్ళు వస్తారు. వాళ్ళని చూసి తుని పిచ్చుక వాళ్ళు హమ్మయ్య అనుకుంటారు. ఏంటి, ఇద్దరు ఇలా వచ్చారు? ఏంటి తుని, నువ్వు చేసే కోడి కోరిక జలుబులు బాగా తగ్గిపోతాయంట. నాకు చెప్పనే లేదు. ఏ అంటే నేను ఎవరికీ చెప్పలేదు. సరేలే తుని, ముందు నువ్వు మాకు కోడి కూర చేసిస్తావా? చేస్తాను చిచ్చు, ఎందుకు చెయ్యను? ఎన్ని మందులు వాడినా కాని తగ్గనే లేదు తుని. నువ్వు కూర చేసివ్వు, ఎంత డబ్బులంటే అంత ఇస్తాం. ముందు మీకు జలుబు దగ్గు అవి తగ్గాలి. అలా అనుకుంటూ తుని పిచ్చుక మళ్ళీ కోడి కూర చేస్తూ ఉంటుంది. అప్పుడే కుహుబాతు కూడా వస్తుంది. తుని, నాకు కూడా కోడి కూర కావాలే. సరే కుహు, చేస్తున్నాను. అమ్మో, ఈ చోటు ఊర్లో అందరికీ చెప్తున్నట్లుందే. అవును, తాను చెప్పడం వల్లే కదా మీరు వచ్చారు. అవునవును, నిజమేలే. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరికి జ్వరాలవి ఏమీ తగ్గట్లేదు. నువ్వు చేసే కూర వల్ల తగ్గుతుందంటే ఊర్లో అందరూ ఇక్కడికే వస్తారు. ఏమైనా సరే తుని, ఈ రోజు మాకు మాత్రం జలుబులన్నీ తగ్గిపోవాలి. అలా అనుకుంటూ ఉంటారు. ఇంతలో లూసీ పావురం కూడా అక్కడికొస్తుంది. అందరూ తనని చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి లూసీ గారు ఇలా వచ్చారు? కోడి కూర కోసం. తుని, నాకు కూడా కూర చెయ్యి. చేస్తున్నానండి, అవుతుంది. మీరు డాక్టర్ కదండి. నేనిచ్చిన మందులకి మీకే జబ్బులు తగ్గట్లేదు, నాకేం తగ్గుతాయి చెప్పండి? సరిపోయిందిలే, అయినా మీరన్నది కూడా నిజమేలేండి. తుని పిచ్చుక చేసే కోడి కూర వాసనకి అందరికీ సగం నయం అవుతుంది. కాసేపటికి తుని పిచ్చుక కోడి కూర చేయడం కూడా పూర్తవుతుంది. తుని, ఈ కూర వాసనకే సగం నయం అయిపోయింది తెలుసా? నిజమే తుని, భలే ఉంది. అందరికీ ఇస్తాను, బాగా తినండి. తగ్గిపోవడమే మాకు కూడా కావాలి. తుని పిచ్చుక అందరికీ కోడి కూర ఇస్తుంది. అందరూ తీసుకుని వెళ్లి బాగా తింటారు. తుని పిచ్చుకకి కూడా బాగా డబ్బులు రావడంతో ఆనందపడుతుంది. పక్షులకి కోడి కూర తినడంతో తెల్లవారేసరికి నయమైపోతుంది. దానితో అందరూ కూడా ఏదైనా ఆరోగ్యం పాడయ్యేసరికి తుని పిచ్చుక చేసే కోడి కూర తింటూ ఆనందంగా. పక్షుల ఊరిలో అందరూ చాలా ప్రశాంతంగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు. ఆ ఊర్లోనే ఉండే తుని పిచ్చుక వాళ్ళ తాతయ్య చనిపోవడంతో తాను చాలా బాధగా ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతలోనే 10 రోజులు గడిచిపోతుంది. దానితో తుని పిచ్చుక వాళ్ళ తాతయ్య 11వ రోజు భోజనాలు పెట్టించాలని అనుకుంటుంది.
దానితో తాననుకున్నట్టుగానే అన్నీ చెయ్యాలని అప్పటికప్పుడు నిర్ణయించుకొని అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికని చాలా కంగారుగా ఉంటుంది. ఏంటమ్మా ఏదో ఆలోచనలో ఉన్నావు? బుచ్చి, తాతయ్య 11వ రోజు రేపే కదా, అందుకని భోజనాలు పెడదామని అనుకుంటున్నాను. అవునా అమ్మా, ఇప్పుడే అనుకున్నావా? అవును బుచ్చి, మా తాతయ్య ఎప్పుడూ నాకు సాయంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన పోయాక ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా? ఆయనకి ఆత్మశాంతి ఉండాలి కదా. అవునమ్మా, నిజమే. అయితే మనం భోజనాలు పెట్టించడానికి అన్ని సిద్ధం చేద్దాం. అలా అనుకుంటూ ఇద్దరు భోజనాలు పెట్టించడానికని అన్ని సరుకులన్నీ కూడా అవి పురమాయిస్తారు. అలాగే వంటలు చేయడానికని కుహుబాతుని పిలిపిస్తుంది. ఏంటండి తునిగారు, ఏం వంటలు చేయాలి? రేపు మా తాతగారి 11వ రోజు, అందుకని భోజనాలు పెట్టించాలి అని అనుకుంటున్నాను. అవునా అండి, నేను బాగా వంటలు చేస్తానండి, మీరే కంగారు పడనక్కర్లేదు. అన్ని వంటలు చాలా బాగుండాలి. తప్పకుండా అండి. రేపే భోజనాలు కాబట్టి తెల్లవారుజామునే వచ్చేయి. సరేనండి, కావలసినవన్నీ సిద్ధంగా పెట్టుకోండి. అలా ఇద్దరూ మాట్లాడుకుంటారు. అప్పుడే తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఇద్దరు భోజనాలు పెట్టడానికని అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటారు. బుజ్జి, ఊర్లో వాళ్ళని భోజనాలకి పిలవాలి. అవునమ్మా, నువ్వు వెళ్తావా? లేదు బుజ్జి, నేను ఫోన్ చేసి అందరికీ చెప్పేస్తాను. అసలే చాలా పనులున్నాయి కదా. సరేనమ్మా, తొందరగా చెప్పి, చాలా పనులున్నాయి. సరే బుజ్జి, కాసేపు నువ్వు కూడా కూర్చో. తుని పిచ్చుక తాను పిలవాలనుకున్న వాళ్ళందరికీ ఫోన్ చేసి విషయం చెప్పేస్తుంది. అలా ఆ రోజంతా పనులతో గడుస్తుంది. తరువాత రోజు ఉదయం అవుతుంది అనేసరికి కుహుబాతు వంటలు చేయడానికని వచ్చేస్తుంది. కాని బాగా మబ్బుగా ఉంటుంది. బాగానే వచ్చేసావు కుహు, వీలైనంత త్వరగా వంట పూర్తవ్వాలి. అవును తునిగారు, అందుకే కొంచెం తొందరగా వచ్చాను. వంటలకు కావలసినవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సరేనండి, మీకింకా ఏమైనా పనులుంటే చేసుకోండి. టెంట్ అవి వేయిస్తాను, అందరూ వస్తారు కదా, పైగా వర్షం వచ్చేలా కూడా ఉంది. అలా అనుకుంటూ తుని పిచ్చుక వెళ్లి టెంట్ అలాగే కుర్చీలన్నీ తెప్పించి వేయిస్తూ ఉంటుంది. కాని తుని పిచ్చుకకి బాగా భయంగానే ఉంటుంది. అమ్మో, తొందరగా పనులన్నీ అయిపోవాలి. భోజనాలయ్యే వరకు వర్షం రాకుండా ఉంటే చాలు, అంతా చాలా బాగుంటుంది. లేదంటే అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాసేపుంటే అందరూ వచ్చేస్తారు. తుని పిచ్చుక అక్కడే అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో బుజ్జి పిచ్చుకొస్తుంది. తనకి కూడా బయట వాతావరణం చూసి భయం వేస్తూ ఉంటుంది. అమ్మా, వర్షం వచ్చేలా ఉంది, ఇప్పుడెలా అమ్మా? ఏమో బుజ్జి, చూద్దాం ఏం జరుగుతుందో. ఇంత మబ్బుగా ఉంటే ఎవరైనా భోజనాలకు వస్తారు అంటావా? వస్తారులే బుజ్జి, మబ్బు రాకపోతే ఇంత భయమే ఉండేది కాదు కదా. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఒక పక్క కుహుబాతు చకచక వంటలు చేస్తూ ఉంటుంది. అప్పుడే కాసేపటికి అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి తుని పిచ్చుక చాలా ఆనందపడుతుంది. తుని, మేమందరం వచ్చేశాం. మబ్బుగా ఉంది కదా, రారేమో అని అనుకున్నాను. ఊరుకోతని, మబ్బుగా ఉంటే మేమెందుకు రాము? అయినా మేమందరం ఏమైనా సాయం చెయ్యొచ్చు అని తొందరగా వచ్చాము. ఈలోపు తుని అన్ని పనులు చేయించేసుకుంటుంది. సరేలే తుని, ఏవైనా పనుంటే చెప్పు. లేదులే లూసి, అన్ని పనులు అయిపోయాయి, వంటలు కూడా అయిపోతున్నాయి. అవును, పిల్లలేరి? వాళ్ళు మనకెక్కడ దొరుకుతారు చెప్పు తుని, బుజ్జి దగ్గరున్నారు, ఆడుకుంటున్నారు. అలా అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అందరూ అక్కడికి వచ్చేస్తారు. ఇంతలో ఒక్కసారిగా వర్షపు చినుకులు పడుతూ ఉంటాయి. అవి చూసి తుని పిచ్చుక చాలా భయపడుతుంది. అందరూ వంటల దగ్గరికి వెళ్తారు. కుహు, వంటలెంతవరకు అయ్యాయి? ఇంకా కొన్ని వండాలి తునిగారు, కానీ ఎంతలోని చినుకులు మొదలయ్యాయి. వర్షం పెద్దగా రాకుండా ఉంటే అంతే చాలు. ఏం కంగారు పడకతోని, వర్షం వచ్చినా అందరం ఉన్నాం కదా, ఏదైనా అడ్డుగా పెడదాంలే. అవును, అదేం పెద్ద పని కూడా ఏం కాదు, నువ్వేం కంగారు పడకు కుహు. అలా అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే వర్షం మొదలవుతుంది. అప్పుడే వర్షపు జల్లు వంటలలోకి పడుతూ ఉంటుంది. అందరూ కంగారు పడుతూ ఉంటారు. లూసీ, అన్ని వంటలు మూత వేసేయ్, ఇంకిప్పుడేం చేద్దాం? నువ్వేదైనా బరకం లాంటిదుంటే తీసుకొనిరా. సరే చిచ్చు, వచ్చేస్తాను. అయ్యయ్యో, భోజనాల రోజు ఎలా జరుగుతుందేంటి? అయినా వంటలైపోవచ్చినాయిలేండి. తుని పిచ్చుక వచ్చి బారకం తీసుకుని వస్తుంది. అందరూ వంటల్లో నీళ్లు తోలకుండా అడ్డు పెడతారు. మెల్లగా వంటలవుతూ ఉంటాయి. తుని పిచ్చుకకి మాత్రం చాలా బాధగా ఉంటుంది. తుని పిచ్చుక తన మనసులో,
ఇలా జరుగుతుందేంటి? పాపం భోజనాలకి వచ్చిన చిచ్చు వాళ్ళు కష్టపడవలసి వస్తుంది. ఈ వర్షం వల్ల చాలా బాధగా ఉంది. ఇలా అయితే నేనేం చేయగలను అని అనుకుంటుంది. కాసేపటికు వంటలవి కూడా పూర్తయిపోతాయి. అప్పుడే అందరూ ఒక టెంట్లోకి అన్ని రకాల వంటలు తీసుకుని వెళ్ళిపోతారు. తునిగారు, అన్నీ అయిపోయాయండి, ఇంక నేను వెళ్ళొస్తాను. అయ్యో, అలా అంటావేంటి కుహు? భోజనం చేసి వెళ్దువు. అయ్యో, ఎందుకండి? పర్లేదులేండి. ఆగు కుహు, అందరం ఉన్నాం కదా, మాలో నువ్వు కూడా ఒకదానివే. అయినా ఇంత వర్షం కురుస్తుంటే ఎలా వెళ్ళిపోదామని అనుకుంటున్నావు కుహు? నువ్వు ఈ వర్షంలో కూడా చాలా కష్టపడి వంటలు చేశావు. థ్యాంక్స్ కుహు. అయ్యో, నా పనే అది కదండి. అలా అందరూ కుహు బాతుతో కలిసి సరదాగా మాట్లాడతారు. కాసేపటికి అందరూ భోజనాలకని సిద్ధమవుతారు. మహిగ్రద్ద వాళ్ళందరూ టెంట్లో నుంచొని ఉంటారు. తుని పిచ్చుక అందరికీ అన్ని రకాలు వడ్డిస్తూ ఉంటుంది. మొత్తానికి వంటలయ్యాక ప్రశాంతంగా అనిపించింది. నిజమే, అంతా ఒక్కసారిగా కంగారుగా అయిపోయింది. నిజమే, అసలు వంటలు పూర్తవుతాయో లేదోనని చాలా కంగారు పడ్డాను. సరే కాని తొందరగా భోజనాలు చేసేయండి, వర్షం బాగా ఎక్కువ అవుతుంది. అవును, ఈ రోజేంటో వర్షం ఇలా తగులుకుంది. అలా అనుకుంటూ ఉండగానే ఇంతలో వర్షం బాగా పెరుగుతూనే ఉంటుంది. అందరూ కంగారుగా భోజనం చేస్తూ ఉంటారు. కాని టెంట్ అంతా వర్షానికి బాగా తడిచిపోయి నీళ్లు దిగిపోతూ ఉంటాయి. అవందరూ భోజనం చేస్తూ ఉంటే వాటిలో పడుతూ ఉంటాయి. అయ్యో, టెంట్ నుండి నీళ్లు పడుతున్నాయి. ఈ రోజంతా ఇలా ఎందుకు జరుగుతుందో. మా తాతగారి 11వ రోజు భోజనాలు పెడుతుంటే అంతా బాగా ఇబ్బందిగా జరుగుతుంది. అయ్యో తుని, అలా ఏమనుకోకు, ఇది వర్షాకాలం కదా. అయినా తుని, పాపం వాళ్ళ తాతగారు పోయారని చాలా బాధలో ఉందంటే ఈ వర్షం వల్ల ఇంకా బాధపడుతుంది. అయినా తుని, ఎంత వర్షం వచ్చినా కానీ నువ్వు పెట్టాలి అనుకున్న భోజనాన్ని ఆపగలిగాయా? లేదు కదా. అలా మాట్లాడుకుంటూ అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. బాగా గాలి వీస్తూ ఉంటుంది. దానితో వర్షం బాగా కొడుతూ ఉంటుంది. అందరూ కూడా తుని పిచ్చుక బాధపడుతుందని బాధపడతారు. కాసేపటికి అందరి భోజనాలు అయిపోయి వర్షం తగ్గగానే ఇంటికెళ్లడానికని సిద్ధమవుతారు. ఈరోజు భోజనాలు చాలా ఇబ్బందిగా అయ్యాయి, ఏమీ అనుకోకండి. అయ్యో తుని, వర్షంలో భోజనాలు చేయడం మాకేమీ బాధగా అనిపించలేదు, కానీ నువ్వు బాధపడుతున్నావనే మా అందరికీ బాధగా అనిపించింది. ఏం చెయ్యను మహి, అందరికీ మా తాతగారు పేరు చెప్పి ఆనందంగా భోజనాలు పెట్టాలని అనుకున్నాను, కానీ వర్షం వల్ల చాలా కష్టంగా జరుగుతుందని అనుకోలేదు. అవుననుకో తుని, కాని నువ్విలా బాధపడకు. తుని పిచ్చుక ఏడుస్తూ ఉంటుంది. అందరూ తనని ఓదార్చుతారు. కాని వాళ్ళకి ఏం చెయ్యాలనేది అర్థమవ్వదు. తునిగారు, వంట చేయడానికి వచ్చిన దాన్ని నన్నే భోజనం చేసి వెళ్ళమని చెప్పి అందరూ నాతో ప్రేమగా మాట్లాడారు. మీరు అంత మంచి వాళ్ళండి. అవును తుని, అలాంటి నీకు ఈ వర్షం ఇబ్బంది కలిగించాలని అనుకోదు. ఒకవేళ నువ్వు పెట్టే ఈ భోజనాలను చూసి మీ తాతగారు ఆనందంతో నిన్ను ఆశీర్వదిస్తున్నారేమో. నిజమే, ఈ వర్షం వల్ల మేమైతే ఏమాత్రం కష్టపడలేదు తుని. మీరందరూ ఎప్పుడు నన్ను బాగా చూస్తూ ఉంటారు. నేను భోజనాలకని పిలవగానే వచ్చారు. అందరికీ చాలా కృతజ్ఞతలు. నువ్వు బాధలో ఉన్నా, ఆనందంలో ఉన్నా, ఎప్పుడైనా వర్షమున్నా, ఎండున్నా, తుఫానైనా సరే మేమందరం వస్తాం తుని. లూసీ అంత పెద్ద డైలాగ్ చెప్పినందుకైనా నువ్వు నవ్వాలి తుని. అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. తుని పిచ్చుక ఆనందపడడంతో అందరూ చాలా సంతోషిస్తారు.